ఒక మనిషి ఆయుష్ని పెంచుకునేంతగా మీకు వెంటనే అర్థమైపోవాలి. హిజ్కియా అలాంటి వాడు అనుకున్నారు. అసలు ఇజ్రాయేల్ రాజుల్లో అలాంటి వాడు ఒక్కడు కూడా లేడు. రాయబడింది గ్రంథంలో 2వ రాజుల్లో. ఇజ్రాయేల్ రాజులు అంతమంది లిస్టులోనూ హిజ్కియాని ముందు పెడతంటే అసలు వారి పూర్వపు రాజులు ఎవ్వడు కూడా హిజ్కియా అంతటోడు లేడు. ఖచ్చితంగా నీతిమంతుడు మొత్తం దేవునికి ఏదైతే అయిష్టంగా ఉన్నాయి అన్నీ నెరవేర్చాడు. తుత్తునీయలు చేశాడు, విగ్రహాలని, దేవతా స్తంభాలను పడగొట్టాడు. నెహుష్టాన్ అని పేరు పెట్టేశారు. దేనికి? మోషే ఇతర సర్పాన్ని నిలవబెడితే దాన్ని పూజించేశారు ఇశ్రాయేలీయులందరూ. దాన్ని తుత్తునీలుగా పడగొట్టాడు. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ తీసివేశాడు యథార్థంగా. అసలు ఇజ్రాయేల్ రాజులు ఎవ్వడు అంత గొప్పవాడు లేడు హిజ్కియా. అలాంటి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నీతిమంతుని ప్రార్థన బహు బలం కలదని ఎందుకంటాడో హిజ్కియాని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి హిజ్కియా 2వ రాజుల గ్రంథంలో మనకి చూడండి, ఇంకా తీయలేదు. 2వ రాజులు చాలా సంతోషం అమ్మా, చాలా స్పీడ్గా ఉన్నారు నిజంగా. ఎలా మన క్రీస్తు సంఘం వారు అన్ని విషయాల్లో ఉంటారు. 2వ రాజులు ముందుగా అసలు హిజ్కియా అలాంటి చూద్దాం. 18వ అధ్యాయం వద్దాం. ముందు హిజ్కియా గురించి మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమై బహుబలం కలదంట. చూడండి, ఇక్కడ నీతిమంతుడుగా కనపడుతున్నాడు ఖచ్చితంగా దేవుని దృష్టిలో. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాం తప్పనిసరిగా. చూడండి 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం చూసినట్టయితే చూడండి, ఇజ్రాయేల్ రాజులు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధా రాజులు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. సో చూడండి, హిజ్కియా వయసు ఎంత అనుకున్నారు? 25 వయసులో దేవుని మీద అచంచలటువంటి భక్తి విశ్వాసాన్ని నింపుకున్నాడంటే ఈరోజు ఇదే వయసులో ఉన్నటువంటి 25 ఏళ్ళ వయసులో ఉన్నవారు ఎలా ఉన్నారండి? నేడు ఈ లోకంలో ఉన్నటువంటి 25 ఏళ్ళు ప్రాయంలో వాళ్ళు ఎలా ఉంటారు? అసలు దేవుడంటే భయం ఉంటుందా? దేవుడంటే భక్తి ఉంటుందా? చూడండి, టీనేజ్ దాటిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదు. 25 ఏళ్ళకి రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఇజ్రాయేల్ని పరిపాలించాడు. చూడండి రాయబడింది. సో చూడండి, ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమందు 29 సంవత్సరములు ఏలెను.